నీ కుటుంబంలో ఎవరైనా కానీ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఈ రోజు, ఈ రాత్రి నుండి ఆ వ్యాధి నశించిపోయే మార్గం సుగమమవుతుంది. అయితే బిడ్డ, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నీవు తీసుకుంటున్న వైద్యాన్ని, వాడుతున్న మందులను ఎట్టి పరిస్థితులలోనూ మర్చిపోవద్దు, ఆపవద్దు. నీవు చూపించుకునే డాక్టర్ల రూపంలో నేనే దగ్గరుండి నీకు సరైన మందులు అందేలా చేస్తున్నాను. ఆ మందులు నీ శరీరానికి బాగా పనిచేసేలా చేసే బాధ్యత నాదే. నువ్వు రోజూ వేసుకునే మందులతో పాటు నా దివ్యమైన ఊదిని నుదుటిన ధరించు. అది నీకు ఒక ఆత్మరక్షణ కవచంలా నిలబడుతుంది. వైద్యం అనేది నీ శరీరానికి చేసే చికిత్స అయితే, నా ఊది నీ మనస్సుకు, ఆత్మకు ఇచ్చే ఒక దివ్యమైన నమ్మకం. మందులు వాడుతూ నా ఊదిని ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఎంతటి పెద్ద అనారోగ్య సమస్యనైనా నువ్వు సులభంగా జయించగలవు. నీ శరీరంలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త చైతన్యం ప్రవేశిస్తుంది. నీవు దీర్ఘాయుష్షుతో, పరిపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతావు. రేపు ఉదయం నువ్వు నిద్ర లేచేసరికి నీ శరీరంలో, మనసులో ఒక తెలియని తేలికదనం, ఉత్సాహం నీకు కనిపిస్తాయి. నా అనుగ్రహం నీపైన, నీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, బాబా, మీరు అంత పెద్ద షిరిడీలోని ద్వారకామాయిలో ఉంటారు కదా, నా చిన్న ఇంటికి అంత దూరం నుండి ఎలా వస్తారు అని. బిడ్డా, నాకు దూరం, భారం, ధనిక, పేద అనే భేదాలు లేవు. ఎక్కడైతే నా నామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే నిష్కల్మషమైన భక్తి ఉంటుందో అక్కడ నేను ఉంటాను. ఈరోజు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకున్నావు. అందుకే నా పాదాలు నీ ఇంటి వైపుకు నడిచాయి. అవును బిడ్డా, నీవు వింటున్నది నిజమే. నా పవిత్రమైన పాదాల సవ్వడితో, నా కాషాయ వస్త్రాల రెపరెపలతో నేను నీ గడప దాటి లోపలికి వస్తున్నాను. నా చల్లని పాదాలు నీ ఇంట పడగానే నీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం, కష్టాలు, కన్నీళ్లు అన్నీ తల వంచుకొని వెనక్కి వెళ్ళిపోతాయి. నేను నీ పూజ గదిలోనో లేదా నువ్వు ఉన్న చోటనో కాసేపు విశ్రమిస్తాను. నువ్వు గుడికి వచ్చి నన్ను చూడనక్కర్లేదు. నీ హృదయమే నా ద్వారకామాయిగా మార్చుకుంటే నేను అక్కడే ఉండిపోతాను. ఈ రాత్రే నేను నీ పక్కనే నిలబడి నీ తల నిమిరి నీకు నా అభయహస్తాన్ని ఇవ్వబోతున్నాను. నా ఉనికిని నువ్వు త్వరలోనే గమనిస్తావు.